హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం కొండారెడ్డి బుర్జ్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. ఇది వచ్చేసి కర్నూలు డిస్టిక్లోని ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే అయితే ఉంటుంది. ఎంట్రీ ఫీజు అనేది ఏం లేదు. ఇక్కడ కర్నూలు ఫోర్ట్ గురించి అయితే ఇంగ్లీష్లో తెలుగులో అయితే వివరంగా అయితే రాసి పెట్టారు. శిలా శాసనాలు అంటారు కదా, అలా అయితే రాసి పెట్టారు. ఇక్కడ నియర్ బై ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో చూడదగిన ప్రదేశాల గురించి ఇక్కడ అయితే పోస్టర్లు అయితే చెప్పేసారు. ఇప్పుడైతే కర్నూలు ఫోర్ట్ అయితే మనం అయితే ఎక్కుదాం. దీనికి కొండారెడ్డి బుర్జ్ అని పేరు ఎలా వచ్చిందంటే దీనిని పూర్వకాలం రాజులు జైల్లో కూడా వాడేటోళ్ళు. అలా జైల్లో వాడినప్పుడు ఇందులో ఖైదు చేయబడ్డ ఖైదు పేరే కొండారెడ్డి. అందుకే దీని పేరు కొండారెడ్డి బుర్జ్ అయిపోయింది. ఇప్పుడు దీనిని విజయనగర సామ్రాజ్య సమయంలో నిర్మించారు. 12వ శతాబ్దంలో దేవరాయ మరియు అచ్యుతరాయలు అనే రాజులు దీన్ని నిర్మించారు. మనం పైన చూసుకున్నట్టయితే ఇలా ఒకటి స్వరంగ మార్గం లాగా అయితే అనిపించింది స్టార్టింగ్లోనో. ఇది ఎందుకు లాక్ అయితే వేసేసారు. మనం జైల్లో కూడా వాడిరని చెప్పేసినాం కదా, అందుకే చిన్న చిన్న రూమ్ టైప్ అయితే ఉన్నాయి. లోపల కూడా లాంతర్ పెట్టుకోవడానికి ఒక చిన్న గూడు టైప్ అయితే ఉంది. ఇక్కడ లోపలికి అయితే ఒక స్వరంగ మార్గం అయితే ఉంది. దాన్ని అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అయితే చేసారు. చూడడానికి కూడా ఎంత చీకటి ఉంది, ఏం కనపట్లేదు. మొత్తం లైటింగ్తో అయితే సెటప్ అయితే చేసారు. నైట్ టైం అయితేనేమో మంచిగా ఉంటుంది, చూడడానికి లుక్ బాగుంటుంది. ఇక్కడ కూడా ఒకటి రిక్వెస్ట్ బోర్డు పెట్టి స్వరంగ మార్గం టైప్ ఉంది. ఇక్కడ అప్ స్టేర్స్ అయితే ఉన్నాయి. మొత్తం 3 floors అయితే ఉంటుంది. ఈ బుర్జును రాజులు 2 రకాలుగా అయితే ఉపయోగించుకునే వాళ్ళు. ఎలా అంటే ఒకటి జైలు లాగా, ఇంకోటి వేరే రాజులు తిరుగుబాటు దాడికి వచ్చినప్పుడు వాళ్ళని చూడడానికి ఎక్కడ వస్తారు అని చూడడానికి దానిలా కూడా యూజ్ చేసుకున్నారు. దీన్ని మొత్తం చూసినట్టయితే చిన్న చిన్న రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి. మళ్ళీ అవి జైల్లో ఏమనేది మనకైతే అంత క్లారిటీగా అయితే లేదు. ఎందుకంటే లాంతర్ పెట్టుకునేంత స్థలం అయితే ఉంది. మధ్యలో ఒక చిన్న గూడు టైపు, అందులో వాళ్ళు నిలబడడానికి కూడా అంత స్థలం లేదు. మళ్ళీ దానికి గేట్లు కూడా, డోర్లు అలాంటివి ఏం లేవు ఇప్పుడైతే. మళ్ళీ అలాంటి టైంలో ఎలా యూజ్ చేశారో జైల్లాగా అయితే మనకైతే అంత క్లారిటీగా అయితే తెలియదు. ఇక్కడ నుంచి దిగడానికి చూడడానికి అయితే బాగుంది, వ్యూ అయితే బాగుంది. పైన ఏదో అంటే డోర్ లాక్ సిస్టమ్ లాగా పెట్టినట్టు, అందుకే రాయి అయితే ఉంటే దానికి ఒక బొక్క అయితే వేసేసారు. ఇక్కడ చూడండి దీపాంతం పెట్టుకుంటాం కదా, అప్పుడు ఓల్డ్లో లాంతర్లు అయితే పెడుతుంది. దానిలోకైతే ఒక చిన్న దీపం పెట్టుకోవడానికి అయితే ఒక చిన్న గూడు అయితే తయారు చేసి, ఇంకా పైనకి వస్తే ఇది 3rd floor అనమాట. ఇక్కడ కూడా చిన్న చిన్న గూడు టైప్, అంటే మొత్తం స్ట్రక్చర్ మొత్తం చిన్న చిన్న గూడులు ఉంటాయి కదా, సేమ్ మన జైలు గోడలో ఏదో రూమ్స్ అన్నట్లు చిన్న చిన్న కట్టేసారు. తర్వాత ఇక్కడైతే బుర్జ్ అయితే ఉంది. దీన్ని ఎక్కి చూసేవాళ్ళు అనుకుంటా అప్పుడు రాజులు. ఇక్కడ వస్తారు వేరే రాజ్యం వాళ్ళు వీళ్ళు వస్తారు కదా ఇట్లా యుద్ధాలు చేయడానికి, వాళ్ళు ఇట్లా వస్తారని అక్కడ నుంచి చూడవచ్చు అనమాట. మొత్తం తిరిగేసిన తర్వాత ఆయన పైన స్తూపం దగ్గర అయితే కొంతసేపు అయితే కూర్చున్నా. అప్పుడైతే నాకైతే ఒక థాట్ అయితే అనిపించింది. 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు కట్టారు కదా రాజులు. అప్పుడు సిమెంట్ వాడారా, అంబలి వాడారా అంటారు. గద్వాల్ కోట అంబలి వాడారంటారు కదా, అలా ఏం వాడారో కూడా తెలియదు. ఆ వస్తువులు రాతి కట్టడం అంత గట్టిగా ఉంది. ఇన్ని వందల ఏళ్ళు అయినా కానీ మనం ఒక సిమెంట్ అది ఇదని మనం అంతా స్ట్రాంగ్ మెటీరియల్స్ అన్నెన్నో వాడుతుంటాం కదా, ఒక 50 ఏళ్ళు కూడా ఒక ఇల్లు స్థిరంగా అయితే ఉండలేకపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్లో అయితే మాకు చెప్పండి.